మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన డైలీ డైట్లో మనం ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఉంటాం. ప్రాసెస్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్, ఈజీ టు ఈట్ ఫుడ్ లాంటివి చాలా రకాలు తీసుకుంటూ ఉంటాం. వీటి వల్ల ఒబేసిటీ వస్తుందని అనుకుంటాం, కానీ వీటి వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. అసలు ఏ రకంగా వీటి మూలంగా మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది? అసలు హెల్తీ డైట్ అంటే ఎటువంటి డైట్ మనం తీసుకుంటే ఈ క్యాన్సర్ రిస్క్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది? ఈ విషయాలన్నీ ఇవాళ మన పాడ్కాస్ట్లో మనం మాట్లాడేసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రతాప్ వర్మ గారు. హలో సార్. సో ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ తీసుకోవద్దని చెప్తున్నారు, ఓకే. బట్ ఇవి తీసుకోవటం వల్ల క్యాన్సర్ రిస్క్ ఏ రకంగా పెరుగుతుంది? ఎలా వీటి వల్ల మనకి హార్మ్ చేస్తుంది? ఆయన ప్రిజర్వేటివ్స్ అంటేనే వీఆర్ యూజింగ్ కెమికల్స్ టు ప్రిజర్వ్ ద ఫుడ్. సో వాటి ఎఫెక్ట్ బాడీలో ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ ఈ ఫ్యాటీ ఫుడ్స్ ఉంటాయి, ఇవన్నీ ఫ్రైడ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి. దే యాడ్ అ లాట్ ఆఫ్ స్పైసెస్, సాల్ట్ ఎక్కువ వేస్తారు. సో మనం ఫుడ్ని ప్రిజర్వ్ చేయాలంటే ఎక్కువ కావాల్సింది దే ఆర్ వెరీ సాల్టీ, ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఆల్ సార్ట్స్ ఆఫ్ స్పైసెస్ ఉంటాయి, అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ దే ఆర్ స్టోర్డ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో వీటి వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా దే ఆర్ ఇన్ ఎ ఫార్మ్ కార్సినోజన్స్ అంటాం. అంటే దే ఆర్ ఆల్ ఇంక్రీజ్ ద టెండెన్సీ టు ఫార్మ్ క్యాన్సర్స్. ఏదైనా కెమికల్స్ మనం కంటిన్యూస్గా వాడుకలో ఉంటే వాటి ద్వారా క్యాన్సర్ వచ్చే వాటిని కార్సినోజన్స్ అంటాం. సో వీటిలన్నిటిలో కూడా మనం కంపేర్ చేస్తే ఒక నార్మల్ న్యాచురల్ డైట్తో పోలిస్తే ఈ డైట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది అన్నమాట. ఓకే, అంటే ఈ డైట్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతున్నాయని ఇది శాస్త్రీయంగా ఏమైనా ప్రూవ్ అయి ఉందా? అంటే ఒక్క ఫ్యాక్టరే కాదు, ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ప్రాసెస్ ఫుడ్ అంటే మనం వీఆర్ రిమూవింగ్ అ లాట్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్ ఫ్రమ్ ద ఫుడ్. సో అంటే నేను ఒక డెఫినెట్ ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే వెస్టర్న్ కల్చర్లో లాట్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్ అంటే ఇప్పుడు బ్రెడ్స్ అని, లేకపోతే ఫ్లోర్ కూడా రిఫైన్డ్ ఫ్లోర్ అని వాడుతున్నాము, అని రిఫైన్డ్ ఆయిల్స్ అని వాడుతున్నాము. వీటిలన్నింటిలో వీఆర్ యాడింగ్ ప్రిజర్వేటివ్స్ ఆల్సో. సో ఇవి కన్జంప్షన్ వల్ల ఏమవుతుందంటే ఫైబర్ కంటెంట్ మన బాడీలో తగ్గిపోతుంది. ఫైబర్ కంటెంట్ తగ్గటం వల్ల బౌల్ హ్యాబిట్స్ అంటే మన ఇంటెస్టైనల్ మూవ్మెంట్స్ కానీ, మోషన్ వెళ్ళటం, ఈ అలవాట్లన్నీ కూడా మారిపోతున్నాయి. దానివల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఇలాంటివి పెరుగుతున్నాయి. వీటిలన్నిటి వల్ల డిఫరెన్స్ ఎక్కడ కనపడుతుందంటే మన కంట్రీలో కోలర్ రెక్టల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగు, మోషన్ వెళ్ళే దారిలో వచ్చే క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ పెరుగుతుందన్నమాట. ఇంత ముందర ఇవి మోర్ ఆఫ్ వెస్టర్న్ క్యాన్సర్స్ అంటే వెస్టర్న్ కంట్రీస్లో కోలోరెక్టల్ క్యాన్సర్ ఈజ్ మోర్ ప్రివిలెంట్ అంటే ఎక్కువగా కనపడుతుంది. మన ఇండియాలో ఇన్సిడెన్స్ తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎస్పెషల్లీ సిటీస్లో అంటే బికాస్ మనం మోర్ అండ్ మోర్ వెస్టర్న్ డైట్, వెస్టర్న్ కల్చర్ని అలవాటు చేసుకుంటున్నాం కాబట్టి ఇన్సిడెన్స్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ పెరుగుతుంది అనమాట. అంటే ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు మనకంటే మెయిన్ ఫుడ్లో రైస్ అనేది చాలా మెయిన్ ఐటమ్ మనకి, బట్ వెస్ట్రన్ కంట్రీస్లోని వాళ్ళకి రైస్ ఐటమ్ అనేది మెయిన్ ఐటమ్ కాదు. సో ఈ బ్రెడ్స్, ఈ బన్స్ ఇవే కదా మెయిన్ ఐటమ్. మరి దాన్ని వాళ్ళు తప్పించుకోలేరు కదా. సో వాళ్ళు కూడా క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ ఉందంటారా? అంటే కొన్ని క్యాన్సర్స్ ఎలా ఉంటే ఆ క్లైమేట్కి, ఆ వెదర్కి, ఆ కంట్రీకి పర్టైనింగ్ క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. అండ్ నేను చెప్పినట్టు వెస్టర్న్ కంట్రీస్లో, అమెరికాలో, యూరోప్లో ఇన్సిడెన్స్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, వాళ్ళ ఇంటెస్టినల్ హ్యాబిట్స్ బట్టి, వాళ్ళ కల్చర్ బట్టి, వాళ్ళు ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తినటం వల్ల కాన్స్టిపేటెడ్ ఎక్కువ ఉంటారు. అంటే మన ఇంటెస్టైన్లో ఆ బాడీ వేస్ట్ ఏదైతే బయటకు రెగ్యులర్గా రావాలో అలాగే ఉండిపోతుంది. సో ఈ ఫుడ్ వల్ల, దీనివల్ల సో ఆ కెమికల్స్ అన్ని బాడీలో అబ్జార్బ్ అయ్యి ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ పెరుగుతుంది అన్నమాట. మన ఇండియాలో మీరు మామూలుగా చూస్తే మన నార్మల్ డైట్లో అంటే మనకి ఇప్పుడు తెలంగాణ ఉంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే మనం మామూలుగా ఏం తింటాం, ఇక్కడ పండేది, ఈ క్లైమేట్కి సరిపడేది, మనకి డైజెస్ట్ అయ్యేది, అలాంటి ఫుడే మనం అడాప్ట్ చేసుకుంటాం. అంటే స్టేబుల్ డైట్ అంటాం. అంటే ఎన్నో తరతరాలుగా వచ్చిన డైట్ మనం ఎలాగ మనకి నార్మల్ డైట్ అందరి ఇంట్లో తినేది ఎలా అయింది అంటే ఈ పర్టికులర్ క్లైమేట్లో, ఈ రీజన్కి పండే క్లైమేట్ ప్లస్ మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిన క్లైమేట్, మనకి ఏది సూట్ అవుతుందో అదే మనం అడాప్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి పడట్లేదు అనుకోండి, నెమ్మదిగా అది మనం మానేస్తాం. సో ఆ డైట్ని మనం వదిలేసి మన డైట్లో ఏముంటుంది, దేర్ ఈస్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే రైస్ అనేది ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కొంతమంది చపాతీ తింటారు, అగైన్ ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. దాంతోపాటు ప్రోటీన్ కంటెంట్ ఉండాలి. ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయి, అన్ని రకాల పప్పుల్లో వీటిలో ఉంటాయి. నాన్ వెజిటేరియన్ అంటే ఆల్ మీట్ విల్ కంటైన్ ప్రోటీన్స్. ఫ్యాట్, మనం ఇంత ముందర నెయ్యి వాడేవాళ్ళం. సో ఎనీ ఆయిల్ దాంట్లో ఫ్యాట్ ఉంటుంది. సో ఒక బ్యాలెన్స్ డైట్ అంటే దేర్ షుడ్ బి బ్యాలెన్స్డ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, వీటితో పాటు అడిక్వేట్ ఫైబర్ కూడా ఉండాలి. ఫైబర్ కూడా అంటే మనము ప్రాసెస్డ్ ఫుడ్ తినటం వల్ల ఏమవుతుంది,
అబ్జార్ప్షన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది బాడీలో. సో షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. అందుకని మన దగ్గర ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ పెరుగుతుంది. డయాబెటీస్ పెరగటం వల్ల ఈ ఇంక్రీజ్డ్ అబ్జార్ప్షన్ వల్ల ఏమవుతుంది, వెయిట్ పెరుగుతున్నారు. సో ఈచ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఈస్ కాంట్రిబ్యూటింగ్. సో వెయిట్ పెరిగే కొద్ది ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దానివల్ల మన బాడీలో హార్మోన్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. గ్రోత్ హార్మోన్స్, ఇన్సులిన్ రెసిస్టెంట్ హార్మోన్స్ అని ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే సెల్స్, బాడీలో ఉన్న కణాలు ఫాస్ట్గా డివైడ్ అవుతూ ఉంటాయి. వాటిలో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది అన్నమాట. సో అలాగా ఒకదానికొకటి లింక్డ్. ఐ మీన్ మనం దీనివల్లే క్యాన్సర్ వస్తుంది అని చెప్పలేం, కానీ ఎవ్రీథింగ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్. అవకాశం అయితే ఉంటుంది ఒకదాని వల్ల ఒకటి అన్నట్టు, ఒక చైన్ సిస్టమ్ లాగా, డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా. అంటే ఎవ్రీథింగ్ కాంట్రిబ్యూట్స్. నేను చెప్పినట్టు ఇప్పుడు డైట్ వల్ల, దాంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్, మనం ఎక్కడికి కదలకుండా ప్రాసెస్ ఫుడ్ తింటున్నాము, ఎక్సర్సైజ్ తగ్గించేస్తున్నాము, స్క్రీన్ టైం పెరిగిపోతుంది. నాట్ ఓన్లీ స్క్రీన్ టైం అంటే ఓన్లీ టీవీ చూడటము, ట్యాబ్ చూడటము, లేకపోతే ఓటీటీస్ చూడటం కాదు. ఈవెన్ వర్క్ వైజ్, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి అనుకోండి, మోస్ట్ ఆఫ్ దర్ వర్క్ వాళ్ళు అలా కూర్చొని సెడెంటరీగా అలా చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఏమవుతుంది, అలా కూర్చొని చేసేటప్పటికి యూ కీప్ మంచింగ్ సంథింగ్, అంటే ఏదో ఒకటి తినడానికి మధ్యలో టీస్ తాగుతాము, కాఫీలు తాగుతాము, ఇలాంటివి. ఇవన్నీ కూడా తెలియకుండానే క్యాలరీస్ పెరిగిపోతున్నాయి. అండ్ ఇప్పుడు టీ కాఫీ తాగనుకోండి, వేడిగా తాగుతాం. టీ కాఫీ అనేది ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ యాసిడ్. స్వతహాగా నేచర్ ఆఫ్ టీ ఆర్ కాఫీ, దాంట్లోని కెమికల్స్ ఇస్ అసిడిక్ ఇన్ నేచర్. సో మనము ఊరికనే ఎక్కువ కాఫీలు తాగడం వల్ల మన కన్జంప్షన్ ఆఫ్ యాసిడ్ విచ్ ఈస్ డ్యామేజింగ్ ద లైనింగ్ ఆఫ్ ద స్టమక్. అంటే మన ఇంటెస్టైన్స్ కానీ స్టమక్ కానీ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. మనం ఎక్కువ ఈ స్పైసీ ఫుడ్స్ తింటాం, స్పైసెస్లో అగైన్ ఎక్కువ కారం తింటే దాంట్లో ఎక్కువ యాసిడ్ ఉంటుంది. టీ కాఫీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే దాంట్లో ఎక్కువ యాసిడ్ ఉంటుంది. సో మన ఇంటెస్టైన్స్లో, స్టమక్ పొట్టలో ఆర్ పేగులో ఉన్న మ్యూకోజల్ లైనింగ్, ప్రొటెక్టివ్ లైనింగ్ అంటాము, అది నెమ్మదిగా ఈ యాసిడ్ తినేస్తుంది అనమాట, ఎరోడ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఇనిషియల్గా అల్సర్స్ ఫామ్ అవుతాయి, అంటే కడుపు మంట రావటం, ఎసిడిటీ అంటాం, ఏమన్నా తిన్న వెంటనే మంట వస్తుంది అంటాం. లేకపోతే రిఫ్లెక్సెస్, అంటే మనకి తిన్న వెంటనే తేన్పులాగా నోట్లోకి పవర్ మెటీరియల్ తేన్పులాగా వస్తుంది, యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం. ఇవన్నీ కూడా ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అయితే కనుక ఆ క్రానిక్ అల్సర్ కింద ఫామ్ అయ్యి దే కెన్ కన్వర్ట్ ఇంటూ క్యాన్సర్. ఇప్పుడు ఈ స్పైసీ ఫుడ్ తినేటప్పుడు డెఫినెట్గా అందరికీ దాహం వేసేటప్పుడు దీంతో నార్మల్ వాటర్ కన్జ్యూమ్ చేసేదానికన్నా మనకి లైక్ కూల్ డ్రింక్స్ లాంటివి చల్లగా తీసుకుంటే బాగుంటుందని అనుకుంటారు. సో ఈ కూల్ డ్రింక్స్కి పిల్లలు కూడా అడిక్ట్ అవుతూ వస్తున్నారు. కూల్ డ్రింక్స్ అలాగే షుగరీ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్యాన్సర్కి ఏమైనా వీటికి లింక్ ఉందంటారా? నేను చెప్పినట్టు ఈ షుగరీ జ్యూసెస్ కానీ ఏరేటెడ్ డ్రింక్స్కి డైరెక్ట్గా క్యాన్సర్ లింక్ అనేది మనం చెప్పలేము. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పైసీ ఫుడ్ తింటున్నాం, స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుంది, మామూలుగానే మనం ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్నా, లేకపోతే హై క్యాలరీ ఆర్ బాగా ఫ్రైడ్ ఫుడ్స్ తిన్నప్పుడు మన స్టమక్లో ఎక్కువసేపు ఉంటుంది, డైజెషన్కి ఎక్కువసేపు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ పరంగా చూస్తే బిర్యానీ ఈజ్ వెరీ పాపులర్. ఓకే, నైట్ బిర్యానీ తింటారు, దట్ టు మిడ్ నైట్ బిర్యానీ అనేది చాలా పాపులర్. సో ఆ బిర్యానీ తిన్నప్పుడు ఏమవుతుంది, నైట్ తినేసి పడుకుంటారు, బట్ ఆ ఫుడ్ డైజెస్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. దాంతోపాటు వాట్ యూ డూ, కన్జ్యూమ్ వాటర్ కానీ ఏరేటెడ్ డ్రింక్స్ కానీ ఇలాగా. సో వీటి వల్ల ఏమవుతుందంటే, ఒకటి స్టమక్లో ఫుడ్ డైజెషన్కి ఎక్కువసేపు పడుతుంది, ఆ ఫుడ్ కానీ ఫ్లూయిడ్ అంతా కూడా స్టమక్లో ఎక్కువసేపు ఉంటుంది. ఎంప్టీయింగ్ టైం అంటాం, అంటే స్టమక్లో నుంచి పేగులోకి వెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుంది. దీనివల్ల మొదటగా వచ్చేది నేను ఇందాక చెప్పినట్టు యాసిడ్ రిఫ్లెక్స్, కిందకి వెళ్ళట్లేదు కాబట్టి పైకి మనకి యాసిడ్ తయారయ్యి, సో అన్నవాహిక స్టమక్ ఇదంతా యాసిడ్ తోటి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఇది లాంగ్ స్టాండింగ్ ఉండటం తోటి మన డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ నెమ్మదిగా పీరియాడికల్గా చేంజ్ అయ్యి దే ప్రిడిస్పోజ్ టు క్యాన్సర్. సో ఇప్పుడు రెడ్ మీట్ తింటే కూడా క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. సో ఎప్పుడో ఒక్కసారి తింటేనా, లేకపోతే అసలు కంప్లీట్గా తినద్దు అనా, లేకపోతే ఫ్రోజన్ చేసినటువంటి రెడ్ మీట్ తినద్దు అనా? ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ గుడ్. ఇప్పుడు నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏ ఫుడ్ అయినా ఇన్ మోడరేషన్ ఇస్ ఫైన్. ఇప్పుడు చాలా చోట్ల మీట్ తింటే ఇట్స్ మోర్ ఈటన్ ఇన్ గ్రిల్ చేసుకుని తింటాము, లిమిటెడ్ ఓన్లీ జస్ట్ టేస్ట్ కోసం స్పైసెస్ పెప్పర్ టేస్ట్ కోసం వేసుకుని తింటాం వేరు. మన దగ్గర కన్జంప్షన్ ఏంటి, వి ఈట్ ఇట్ విత్ లాట్ ఆఫ్ గ్రేవీ. సో దాంట్లో అగైన్ మన దగ్గర చూస్తే మీరు ఆయిల్ అంతా తేలుతూ ఉంటుంది అలాగా, అండ్ ఇట్స్ రెడ్, చూడటానికి రెడ్ ఎర్రగా ఉంటుంది అలాగా, ఫుడ్ కలర్స్ ఎగ్జాక్ట్లీ. సో టేస్ట్ కోసం అని చెప్పి వీఆర్ యాడింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ న్యాచురల్. సో మనం న్యాచురల్ ఫుడ్ కలర్స్ కదా, అంటే మనం టేస్ట్ కోసం సోడాస్ వాడతారు, మళ్ళీ ఫుడ్ కలర్స్ వాడతారు. సో ఆల్ దీస్ ఆర్ కెమికల్స్, సో దే హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ది బాడీ. అది నేను చెప్పేది ఇట్స్ చైన్ రియాక్షన్, ఇట్స్ లైక్ ఎ చైన్ రియాక్షన్. ఒకదానికొకటి తోడై దెన్ ద ఛాన్సెస్ ఆఫ్
క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ ఇంక్రీజ్. రైట్. ఈ ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ కానివి, ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్లో ఒక భాగంలాగా అయిపోయినాయి. వీటి నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం అన్నట్టుగా అవి మింగిల్ అయిపోయి ఉన్నాయి మనతో పాటు. అసలు హెల్దీ డైట్ అలవాటు చేసుకోవాలని చెప్తూ ఉంటారు కదా. వాట్ ఈస్ అ హెల్దీ డైట్? అసలు ఎలా అలవాటు చేసుకోవాలి, ఎలాంటి అలవాట్లను అలవాటు చేసుకోవాలంటే? దిస్ మై పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ హెల్దీ డైట్ అన్హెల్దీ డైట్ కాకుండా వీఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ ఫుడ్, మోర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ విత్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఫుడ్ తింటున్నాం బికాస్ ఆఫ్ అవైలబిలిటీ, ఈజీ అవైలబిలిటీ. వెన్ ఐ వాజ్ ఇన్, ఇప్పుడు తిందామన్నా బేకరీ ఎక్కడో కాలనీకి ఒకటో ఉండేది, అండ్ రిసోర్సెస్ ఆల్సో ఐ మీన్ అంత యాక్సెసిబిలిటీ ఉండేది కాదు. మనం ఒక రోజు బయటికి వెళ్ళి తిందామంటే దట్స్ ఆన్ అన్ అకేషన్. ఫ్యామిలీ అందరం కలిసామంటే 3 monthsకో 4 monthsకో ఒక అకేషన్ కోసం వెళ్ళి తినేవాళ్ళు. ఇప్పుడు ఏం తోయట్లేదు, నేను ఇంట్లో ఖాళీ కూర్చున్నాను, మేబీ ఆర్డర్ పెట్టండి, ఆర్ యూఆర్ హ్యావింగ్ ఫన్, ఓకే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్, ఓకే ఆర్డర్. సో వీఆర్ ఓవర్ ఈటింగ్. సో ఓవర్ ఈటింగ్ వల్ల అగైన్, అండ్ యూఆర్ ఓవర్ ఈటింగ్ అన్హెల్దీ ఫుడ్, యూఆర్ ఓవర్ ఈటింగ్ ప్రాసెస్డ్ ఫుడ్. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దగ్గర మన దగ్గర కంట్రోల్ లేదు. వాట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఆర్ బీయింగ్ యూస్డ్, ప్రిజర్వేటివ్స్ ఏంటి, ఆయిల్లో ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నట్టు ఆయిల్ ఎన్నిసార్లు వేడి చేస్తూనే ఉంటారు. వీ హ్యావ్ నో చెక్. వీఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ టేస్ట్, తినడానికి బాగుందా లేదా అనే దాని మీద ఆలోచిస్తున్నాం. అండ్ మనకి కన్జంప్షన్ కూడా ఇప్పుడు కడుపు నిండిపోయినా సరే లేదు బాగుందని వీఆర్ బింజింగ్. సో ఆల్ దిస్ కాంట్రిబ్యూట్. సో ఇప్పుడు క్రేవింగ్స్ వచ్చేటప్పుడే కదా మనకి తినాలి అనే కోరిక కలుగుతుంది. ఆ క్రేవింగ్స్ ని స్టాప్ చేసుకోవడం సాధ్యం అవుతుందా? ఎలా చేసుకోవచ్చు? ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు బ్రెయిన్, ట్రైనింగ్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే, సో మనకి ఇప్పుడు షుగర్ ఫుడ్స్ తిన్నాం అనుకోండి, షుగర్ ఫుడ్స్ తిన్నప్పుడు ఏమవుతుంది, సడన్గా గ్లూకోజ్ అనేది, ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ షుగర్, ఇవన్నీ ఇప్పుడు మనం తినే స్వీట్స్ కానీ ఇవన్నీ, ఎస్పెషల్లీ డోనట్స్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డోనట్స్ కానీ పిజ్జాస్ కానీ, ఇవన్నీ ఇమీడియట్ క్యాలరీస్ వస్తాయి. మనం అంత రిఫైన్డ్ షుగర్ వాడతాం, అంత వైట్ షుగర్, రిఫైన్డ్ షుగర్ వాడతాం. ఓకే, సో అది తిన్న వెంటనే షుగర్ అబ్జార్ప్షన్ ఇది వస్తుంది. సో ఆ గ్లూకోజ్ అనేది అబ్జార్బ్ అయ్యేప్పటికి ది బ్రెయిన్ స్టార్ట్స్ ఫీలింగ్ గుడ్. కరెక్ట్, ఆ ఫీలింగ్, దాంతో యూ స్టార్ట్ ఫీలింగ్ గుడ్. సో యూ ఇండల్జ్ ఇన్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో అలాగా బ్రేక్ చేయటం ఏంటి అంటే, వీ షుడ్ లిజన్ టు అ బాడీ. మనకి కడుపు నిండిపోయినప్పుడు మనకు తెలిసిపోతుంది, నా కడుపు నిండిపోయింది ఇంకా ఆపేసి వచ్చి అని తెలిసిపోతుంది. వీ షుడ్ లిజన్ టు అ బాడీ. ఓకే, ఆకలి వేసినప్పుడు తినాలి, అయిపోయింది నేను తినేయాలి ఇప్పుడు, ఇది అంటే కడుపు నిండిపోయింది అంటే నిండుగా అయ్యేంత వరకు తినమంటారా, లేకపోతే ఇంకొంచెం తింటే నిండుతుంది అని అనేటప్పుడు ఆఫ్ చేయమంటారా? కరెక్ట్, 80% స్టమక్ ఫుల్ అనమాట. అంటే కొంచెం వెల్తిగా తినాలి, ఇంకొక 2 ముద్దలు తింటే నిండిపోతుంది అంటే ఆపేసారు. జనరల్లీ మన స్టమక్ సైజ్ ఎంత ఉంటుంది అంటే, స్టమక్ ఈజ్ లైక్ ఏ బెలూన్. మామూలుగా మనం ఇప్పుడు ఎంటీ స్టమక్ ఉందనుకోండి, మనకు బాగా ఆకలిస్తుంది అనుకోండి, స్టమక్ ఈజ్ కాంట్రాక్టెడ్, ఇట్స్ లైక్ ఎ బెలూన్. అది మనం ఫుడ్ తింటూ ఉంటే ఉన్న సైజ్ కంటే 4 to 5 times స్ట్రెచ్ అవుతుంది. దేనికంటే స్టమక్ లో సైజ్ లోనే తింటే సరిపోతుంది అలా అని కాదు. మన స్టమక్ ఎందుకు అలా ఉంది అంటే, స్టమక్ ఈజ్ ఎ రిజర్వాయర్. అంటే మనం తిన్న ఫుడ్ వెంటనే అది స్టమక్లో చాలాసేపు 2 to 3 hours ఉంటుంది. మనం ఒక నార్మల్ రెగ్యులర్ డైట్ తింటే 2 to 3 hours బట్ స్టమక్లోనే ఫుడ్ ఉంటుంది. ఆ యాసిడ్ కానీ డైజెస్టివ్ జ్యూసెస్, మన సలైవా, వీటిలో ఉన్న ఇవన్నీ కూడా ఫుడ్ని డైజెస్ట్ చేసి స్టమక్లో బేసికల్గా మనం ఫుడ్ని అంతా చర్నింగ్ అంటాం, అంటే బాగా మెత్తగా చేసేసి చిన్న పేగు స్టమక్ ఉన్న సైజ్ ఉండదు, దాంట్లోకి పుష్ చేస్తుంది అనమాట. స్టమక్ స్లోగా పుష్ చేస్తూ ఉంటుంది. ఆ చిన్న పేగులోకి వచ్చాక అక్కడ లివర్ నుంచి బైల్ అంటాం, అంటే పసరు అంటాం, ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటాం. సో ఈచ్ కాంపోనెంట్ డైజెషన్, అంటే ఫ్యాట్ డైజెషన్కి ప్యాంక్రియాస్ నుంచి కొన్ని జ్యూసెస్ కావాలి, ప్రోటీన్ డైజెషన్కి జ్యూసెస్ కావాలి. ఇవన్నీ మిక్స్ అయ్యి ఫుడ్ డైజెస్ట్ అవుతూ అది చిన్న పేగు నుంచి మనకి అబ్జార్ప్షన్ కూడా అవుతుంది. అంటే డైజెస్ట్ అవ్వటం ఏంటి, మనకు కావాల్సిన ఎనర్జీ కావాలి, క్యాలరీస్ ఇవన్నీ కావాలి. సో ఇంటెస్టైన్లో నుంచి మనకు కావాల్సిన క్యాలరీస్ బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది, అంటే బ్లడ్ ద్వారా అబ్జార్బ్ అయ్యి కావాల్సిన క్యాలరీస్ వస్తాయి. రిమైనింగ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, అంటే ఇండైజెస్టెడ్ ఫుడ్ కానీ ఈ వేస్ట్ ఫుడ్ కానీ, అది లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. కానీ దాంట్లో కూడా చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఆ లార్జ్ ఇంటెస్టైన్లో వెళ్ళే దాంట్లో వాటర్ ఉంటుంది. సో అగైన్ మనకు కావాల్సిన వాటర్ని అగైన్ బాడీ అబ్జార్బ్ చేసుకుని ఆ మిగతా సాలిడ్ వేస్ట్ని మోషన్ కింద బయటకు వస్తుంది. సో ఈ ప్రాసెస్. సో మనం ఎప్పుడైతే ఈ ఫ్యాటీ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ తింటున్నామో, ఎంటైర్ ప్రాసెస్, అంటే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మొత్తం డిలే అవుతుంది. అంటే ఒక ఇలిస్ట్రేషన్ లాగా చెప్పుకుంటే, హై ఫ్యాటీ ఫుడ్ తిన్నాము, దాంతోపాటు బాగా వాటర్ తాగేస్తాము, నేను చెప్పినట్టు డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది. సో స్టమక్లోనే 2 to 3 hours ఉండాల్సింది 5 to 7 hours ఉంటుంది. ఓకే, సో అక్కడ ఏమవుతుంది, ఫ్లూయిడ్ కూడా తీసేసుకున్నాం, స్టమక్
కెపాసిటీ పెరిగింది, అంటే స్ట్రెచ్ అయింది. సో స్టమక్ టెండెన్సీ ఏంటి, ఒకటి కిందకి ఫుడ్ని తోయటం, కానీ అది ఇంకా డైజెస్ట్ కాలేదు, సో అక్కడ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే స్టమక్కి అన్నవాయికి మధ్యలో ఒక చిన్న స్పింక్టర్ మజిల్ అని ఉంటుంది. దాని ఫంక్షన్ ఏంటంటే ఉట్టి పైనుంచి కిందకి ఫుడ్ దిగాలి, స్టమక్లోంచి యాసిడ్ పైకి వెళ్లకుండా అదొక ప్రొటెక్టివ్ మెకానిజం విచ్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఓకే, ఆ స్పింక్టర్ ఏదైతే మజిల్ ఉంటుందో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డ్యామేజ్ అవుతుంది, స్ట్రెచ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, స్టమక్లో ఉండాల్సిన యాసిడ్ పైన అన్నవాహికలోకి వెళ్తుంది. ఓకే, సో అన్నవాహిక ఏదైతే స్ట్రక్చర్ ఉందో యాసిడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఇట్, ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ దట్. సో యాసిడ్ గ్రాడ్యువల్గా దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో క్రానిక్గా ఎన్నో ఏళ్ల తరపడి అలా జరుగుతున్నప్పుడు అన్నవాహికలో ఆ కింద భాగంలో క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. సో ఇనీషియల్గా మనకి ఎండోస్కోపీ చేస్తే అల్సర్లో కనపడవచ్చు, లేకపోతే మొత్తం అది కందిపోయినట్టు మనకి ఎండోస్కోపీలో కనపడుతుంది. స్టమక్లో అల్సర్స్ కనపడవచ్చు, లేకపోతే నేను చెప్పినట్టు ఈ రిఫ్లక్స్ ఉన్న ఏరియాలో మొత్తం కందిపోయినట్టు ఉంటుంది. సో అల్సర్స్ ఉంటాయి. సో ఎక్కడైనా బాడీలో డ్యామేజ్ అనేది క్రానిక్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరిగితే ఆ డ్యామేజ్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో అందుకనే ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము ఈ డైట్స్ తినటం వల్ల నేను చెప్పినట్టు స్ట్రైట్ అవే అన్నవాహిక క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది, స్టమక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది. దీస్ ఆర్ జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ వీఆర్ ఈటింగ్. ఇంకోటి దీన్ని మనం సెడెంటరీ లైఫ్ స్టైల్తో కలిపాం అనుకోండి, మనం తినేసాము, ఏం పని చెప్పిన వాళ్ళు కూర్చుంటున్నాం, సో క్యాలరీస్ బర్న్ అవ్వట్లేదు కదా. సో మనకి ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, సపోజ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మన బాడీ అనేది మెటబాలిక్ ఫేస్లోకి వెళ్తుంది. అంటే మనం ఎక్సర్సైజ్ చేసామంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి, మజిల్స్కి క్యాలరీస్ కావాలి, బ్రెయిన్కి క్యాలరీస్ కావాలి, హార్ట్కి, లంగ్కి, బాడీ కన్జంప్షన్ పెరుగుతుంది. అప్పుడు ఏంటి, ఫుడ్ తొందరగా డైజెస్ట్ అయింది, అది మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. మనం ఏం పని చేయట్లేదు అనుకోండి, ఓకే, పని చేయటం వల్ల ఏంటి, మనకి క్యాలరీస్ అంత రిక్వైర్మెంట్ లేదు. ఇంకొకటి, అలా కూర్చొని పని చేయటం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ మొటిలిటీ, ఇంటెస్టైనల్ మొటిలిటీ తగ్గిపోతుంది. మన బాడీ పొజిషన్ ఎలా ఉంటుందో మనం అలా కూర్చొని పని చేస్తుంటే మన ఇంటెస్టైనల్ మొటిలిటీ కూడా తగ్గుతుంది. సో అగైన్ మీరు మళ్ళీ రిలేట్ చేసుకుంటే అగైన్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ది ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం తీసుకునేటువంటి ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎలా క్యాన్సర్కి దారి తీస్తున్నాయి, ఎలాంటి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.